షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సియా నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఎలాగున్నారని అందరూ బాగున్నారు కదా. దేవత దేవుడు తన కృప చొప్పున బాహుల్యం చొప్పున మనందరినీ కాచి కాబడి సజీవుల సంఖ్యలోంచి మరొక నూతనమైన దినంలో నడిపించినందుకై దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. ప్రియులారా, ఈ వాక్యం నుంచిన మీరందరూ కూడా మీరు బలపరుచున్నట్లుగానే ఈ వాక్యం ద్వారా అనేక మందిని బలపరచు నిమిత్తము షేర్ చేయబడుతున్న యూట్యూబ్లో షేర్ చేయబడుతున్న యొక్క యూట్యూబ్ లింక్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క దీవెనలు పొందుకోమని మిమ్మల్ని అందరిని కోరుతున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం, వాగ్దాన సందేశం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ యొక్క వాక్య భాగము తండ్రైన దేవుడు ఇర్మియాతో మాట్లాడుచున్నట్లుగా ఆ మొదటి నుంచి వచన భాగాలు చదువుకుంటూ వెళితే మనకి తెలుస్తుంది. ఇర్మియాతో తండ్రైన దేవుడు అన్నమాట, తల్లి గర్భములో నిన్ను పిండముగా రూపించబడక మునిపే నేను ఎరిగి ఉన్నాను, నిన్ను ప్రవక్తలకు జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి ఉన్నాను అని చెప్పినప్పుడు ఇర్మియా ఏమని బదులిచ్చాడంటే, అయ్యో ప్రభువా, నేను మాట్లాడలేని స్థితి కలిగిన వాడిని, వాళ్ళందరినీ కూడా నేను అలాగా మాట్లాడగలను, వారితో నేను అలాగా వాదించగలను, వారిని అలాగ నేను నడిపించగలను అని అన్నప్పుడు తండ్రిని దేవుడు ఇర్మియాని బలపరుస్తూ ఆదరిస్తూ చెప్పిన మాట, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఎవరిని విడిపించాలి? బంధింపబడిన వారిని కదండి. మరి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో అనేకమైన నిందలు, అనేకమైన మాటలు, అనేకమైన లేనిపోని సూటిపాటి మాటలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం నిందలు వేస్తూ ఉంటారు. అయితే వాటన్నిటి నుండి కూడా మనం తప్పించుకోవాలంటే దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉండవలసినదే. అయితే ఇక్కడ ఇర్మియా చెప్తున్న మాట చూడండి, మీరు చెప్పిన పని అంత సవ్యముగా చేయలేనేమో అని చెప్పినప్పుడు చెప్తున్న మాట, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా కూడా నిన్ను విడిపించేది నేనే, ధైర్యంగా వెళ్ళమని తండ్రైన దేవుడు ఇర్మియాతో చెబుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. అవును ప్రియులారా, మనం కూడా ఈ యొక్క లోక జీవన విధానంలో అనేకసార్లు ఇటువంటి శోధనలు, వేదనలు, కృంగుబాటు మనకి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అయితే దేవుని చిత్తానుసారంగా బ్రతుకుచూ ఉన్నప్పుడు తండ్రైన దేవుడు మనకి కలిగిన శోధన నుండి తప్పించుటకు ఆయన మనకు తోడుగా ఉంటాడనే విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాము, ఆయన వైపు చూస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా ఆయన పిల్లలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. మరి ఏ కుమార్తెకైనా ఎవరికైనా పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు తల్లిదండ్రులు చూస్తూ ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. మన తండ్రి కూడా అంతే. మన విషయంలో మరి సాతానుడు అనేక సందర్భాల్లో మరి అతని రాజ్యంలోనే తీసుకోవాలని, లోకంలో తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తండ్రి కూడా మనలో ఉన్న ఆసక్తిని బట్టి మాత్రమే, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని యొక్క అధికారంలో బ్రతకాలి అనుకునే వారికి మాత్రమే తండ్రి అయిన దేవుని కృప ఒక తోడుగా ఉండి విడిపించుటకు ఆయన సిద్ధంగా ఉంటాడు. మరి ఎలా పడితే అలా బ్రతికేసే వారికి మరి తోడు ఉంటుందంటే ఎలా ఉంటుందండి? మొట్టమొదట మన యొక్క సిద్ధపాటు ఉండాలి కదా. దేవుని యొక్క అంగీకారంను మనం ఒప్పుకోవాలి కదా, ఆయన మీద ఆధారపడాలి కదా. అటువంటి స్థితిలో మాత్రమే దేవుని యొక్క చిత్తమునకు మనం తల ఉంచినప్పుడు మాత్రమే ఆయన కృప మనకు తోడుగా ఉండి విడిపిస్తుందని మనము నమ్మవచ్చు. నిర్గమాకాండము 7వ అధ్యాయం 1వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉన్నాను. ఇక్కడ చూడండి, చాలా విచిత్రమైన మాట మనం చూస్తున్నాం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. ఎవరినండి? తండ్రి అయిన దేవుడు మోషేనంట ఫరోకి దేవుడిగా నియమించాడంట. అవును కదండి. ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగంను ఐగుప్తు దేశం నుండి ఆ యొక్క కనాను దేశంను నడిపిస్తున్నప్పుడు ఆ యొక్క దేశంలో వాళ్ళని విడిపించే సందర్భంలో, ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకెళ్లే సందర్భంలో ఎన్నో సూచక క్రియలు తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా జరిగించాడు. నిజంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఫరోకి పిచ్చెక్కిపోయింది నిజంగాను. అసలు ఈ చేస్తున్న పనులేమో ఎవరికి సాధ్యం కాదు, మనిషి అన్నవాడికి సాధ్యం కాదు.
ఒక పక్క ఇది, ఒక పక్క ఏమో రాజు కదండి, చాలా భయంకరమైన ఈగో అహంకారం ఉంటుంది. ఏమైనా సరే వీళ్ళని వదలకూడదు అంటే భయంకరమైన మానసిక సంఘర్షణ, పిచ్చెక్కిపోయింది నిజంగా. అందుకని ఇక్కడ మాట చూడండి, ఇదిగో నేను ఫరోకు దేవునిగా నియమించుతాను. అంటే దేవుడు చేయవలసిన పనులన్నీ కూడా మోషే ద్వారా ఆ ఫరో ముందు జరిగించిన రీతి ఈ వాక్యం ద్వారా మనకి అర్థం చేసుకోవచ్చు. అంటే దేవుడు మోషేకి తోడై ఉండి తన యొక్క కార్యం అంతటిని కూడా ఆ ఫరో చేతిలో నుండి ఇశ్రాయేలు జనాంగమును విడిపించే సందర్భంలో చేసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ ఇర్మియాకి, మోషేకి, అహరోన్కి, కోరేష్కి ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేక మంది భక్తులకు తండ్రిని దేవుడు తోడుగా ఉండి ఆ యొక్క శత్రువుల చేతిలో నుండి విడిపించడం మనం చూస్తున్నాం. రాజ్యాల్లో, కుటుంబాల్లో శాంతిని, సమాధానం ఇచ్చే సందర్భంలో, రాజులకు జ్ఞానం ఇచ్చి చక్కని పరిపాలన ఇచ్చిన సందర్భాలు అన్నీ కూడా చూస్తున్నాం. కేవలం ఇది ఎలా జరిగిందంటే తండ్రి అయిన దేవుడు మనకి తోడే ఉండటం వల్ల, ఆ రాజులకు తోడే ఉండటం వల్ల, ఆ యొక్క ప్రవక్తలకు తోడుగా ఉండి వాళ్ళకి ఇచ్చిన ధైర్యం వల్ల, ఆ జ్ఞానం వల్ల, ఆదరణ వల్ల మాత్రం ఇది సాధ్యమైంది. ఈ వాక్యం నుండి మనలో కూడా చాలామంది అనేకమైన విషయాల్లో బలహీనులుగా ఉండవచ్చు, అనేకమైన విషయాల్లో సమాధానం కొరగా ఉండవచ్చు, శాంతి కొరగా ఉండవచ్చు. మీ అందరికీ నేను చెప్తున్న మాట ఒకటే, ఈరోజు ఇర్మియాకి చెప్పిన మాట, నిన్ను విడిపించడానికి నీకు తోడై ఉన్నాను అనే మాట తండ్రి అయిన దేవుడు ఈరోజు కూడా మనతో మాట్లాడుచున్నారు. మిమ్మల్ని విడిపించుటకు నేను తోడై ఉన్నాను. తోడై ఉన్న దేవుణ్ణి మనం అడుగుదాం, ఆయన దీవెనలు పొందుకుందాం. మనల్ని పట్టి పీడిస్తున్న అసమాధానం నుండి, మనం వదలని పాపపు ఆలోచనల నుండి తండ్రి అయిన దేవుడు మనం విడిపించి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన సమాధానముకు మనం తల ఉంచుదాం, ఆయన చిత్తం చొప్పున బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల నీకు వందనాలు. మమ్మల్ని విడిపించుడుకు మాకు తోడుగా ఉన్నామని ఈరోజు మమ్మల్ని ధైర్యపరిచారు. ఆ మాట ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, ఆత్మలో నాయన తండ్రి ధైర్యం ఇచ్చినందుకు, ఆదరణించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం బిడ్డల జీవితాల్లో తండ్రి గొప్ప ఆశ్చర్యకరమైన కార్యములను చేసి ధైర్యమునిచ్చి, ఆదరణించి, కాచి కాపాడమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.